హాయ్ ఫ్రెండ్స్, మీ మొబైల్లో వాట్సాప్ ఉందా? అయితే నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ వల్ల యూజ్ ఏంటంటే మీ మొబైల్ డేటా ఆన్లో ఉంటుంది, కానీ మీ వాట్సాప్ మాత్రం ఆఫ్లైన్లో ఉంటుంది. అంటే మీకు ఎవరైనా మెసేజ్ చేసినా కానీ, కాల్ చేసినా కానీ మీరు ఆఫ్లైన్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మీ ఫోన్లో మొబైల్ డేటా ఆన్లోనే ఉంటుంది. మీ బ్రౌజింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ వాట్సాప్ మెసేజ్ మాత్రం రావు. అంటే అటుపక్కన వాళ్ళకి సింగిల్ టిక్ మాత్రం పడుతుంది. ఆ చిన్న సెట్టింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మీ మొబైల్లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అందులో కిందకు స్క్రోల్ చేస్తే స్టోరేజ్ అండ్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది. ఆ స్టోరేజ్ అండ్ డేటాలో ప్రాక్సీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద సెటప్ ప్రాక్సీ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆ పైన బాక్స్లో నేను ఒక నెంబర్ చెప్తే ఆ నెంబర్ ఎంటర్ చేయండి. అదేంటంటే 1.1.1.1 ఇలా 4 నెంబర్స్ టైప్ చేసిన తర్వాత దీన్ని ఓకే చేసి బ్యాక్ వచ్చేస్తే మీ ప్రాక్సీ అనేది ఆన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎవరికైనా మెసేజ్ చేసినా మీ నుంచి వాళ్ళకి మెసేజ్ వెళ్ళవు, అటుపక్కన వాళ్ళు మీకు ఎవరికి మెసేజ్ చేసినా కానీ మీకు మెసేజ్ రావు. చూసారా, ఇక్కడ సింగిల్ టిక్ పడింది. మీకు ఎవరు మెసేజ్ చేసినా మీకు రావు, మీరెవరు చేసినా వాళ్ళకి వెళ్ళవు. అంటే మీరు ఆఫ్లైన్లో ఉన్నారని అర్థం. కానీ మీ మొబైల్ డేటా అనేది ఆన్లైన్ ఉంటుంది. ఓకే, మళ్ళీ మీరు ఈ ఆప్షన్ ఆఫ్ చేసుకోవాలంటే మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని దాంట్లో ప్రాక్సీలోకి వెళ్ళి జస్ట్ యూజ్ ప్రాక్సీ అనేది ఆఫ్ చేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా మీ మెసేజ్ అనేది వచ్చేది. చూసారా, పైన మెసేజ్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న ట్రిక్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.